బ్రేకింగ్ న్యూస్ ముద్రగడ పద్మనాభంకి అసలు ఏమైంది? రీసెంట్ గా ఆయన అస్వస్థకు గురయ్యారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. మనందరికీ బాగా తెలుసు, ముద్రగడ పద్మనాభం తన కుమార్తెకి చాలా రోజుల నుంచి కూడా దూరంగా ఉన్నారు. ఎందుకంటే గతేడాది జరిగిన సర్వత్రా ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి జనసేన పార్టీలో చేరింది. అప్పటికిన వైఎస్ఆర్సిపి పార్టీ ఆయన పార్టీకి మద్దతుగా ఉన్నారు. అయితే రీసెంట్ గా ఆమె కుమార్తె క్రాంతి బయటకు వచ్చి మా నాన్నగారికి క్యాన్సర్ అనే ఒక విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఇతని కుమారుడు గిరి సరైనటువంటి ట్రీట్మెంట్ అందించట్లేదు, ఎవరికి కూడా ఇతని ఆరోగ్యం గురించి చెప్పట్లేదు, నన్ను కూడా కలవనివ్వట్లేదు. రీసెంట్ గా ఒక వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే ద్వారా నేను మా నాన్నగారితో కలిసేందుకు మాట్లాడేందుకు ప్రయత్నించాను, కానీ గిరి దీన్ని అడ్డుకున్నాడంటూ కూడా ఒక సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక ట్వీట్ చేయడం, అలాగే ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం ఇప్పుడు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ముద్రగడ పద్మనాభం గురించి మనందరికీ బాగా తెలుసు. అతను కాపు ఉద్యమ నాయకుడు. గతంలో అతను చేస్తున్న వంటి ఉద్యమాలు అతనికి బాగా పేరు తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎక్కువగా ఇతని వెంట ఉంటారంటూ కూడా తెలుస్తుంది. అలాగే మరీ ముఖ్యంగా గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఈయన పిఠాపురం నుంచి అత్యధిక కాపు ఓటర్లు అక్కడ ఎక్కువగా ఉన్నారని చెప్పి అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. కానీ ఘోర పరాజయాన్ని కూడా అక్కడి నుంచి చూసారాయన. అయితే ముద్రగడ పద్మనాభం గారి ఫ్యామిలీ ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లో ఉంది. వీళ్ళ నాన్నగారి నుంచి వీర రాఘవ, ముద్రగడ వీర రాఘవ, ఆయన దగ్గర నుంచి కూడా వీళ్ళకి రాజకీయ అవన్నీ రాజకీయానికి సంబంధించిన ఫ్యామిలీగా ఉన్నారు. దాని తర్వాత 1977లో వీరరాఘు గారు చనిపోయిన తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు ఇతను ప్రోత్సహించి మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. అప్పటికి ముద్రగడ పద్మనాభం గారు కొన్ని పరాజయాలు చూసినా కానీ తర్వాత నిలబడ్డారు. అయితే మన ఉమ్మడి రాష్ట్రం విడిపోక ముందు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు. అయితే 2014 తర్వాత ఈయన మొత్తం రాజకీయాలకే చాలా నాళ్ళు దూరంగా ఉన్నారు చెప్పుకోవచ్చు. అండ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా కొన్ని ఉద్యమాలు కూడా చేశారు. 2016లో జరిగిన తుని సంఘటనలో ముద్రగడ పద్మనాభాన్ని హౌస్ అరెస్ట్ చేయడం కూడా మనందరం కూడా చూసాం. ఇప్పటికే ఆయన పైన చాలా కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఇతను ప్రోత్సహించే చాలా మంది అక్కడ రైళ్లు తగలబెట్టడానికి ప్రయత్నించారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు చాలా మంది. అండ్ మరీ ముఖ్యంగా ముద్రగడ పద్మనాభ రెడ్డి, సో ఎందుకు ఈ పేరుతో అతన్ని పిలుస్తున్నానంటే 2024 సర్వత్రా ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి మార్చి 16న ఆయన ఆ పార్టీలో జాయిన్ అవటం, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడించి తీరుతానని, ఒకవేళ అది గనక జరగకపోతే నా పేరు మార్చుకుంటాను, రెడ్డి ట్యాగ్ తగిలించుకుంటానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన పేరు మార్చుకున్నారు. సో ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా మరి ముద్రగడ గారికి అసలు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఆరోగ్య చికిత్స కోసం మెరుగైన వైద్యం ఖచ్చితంగా అందించాల్సిన అవసరం ఉంది, కానీ మా అన్న గిరి సరిగ్గా పట్టించుకోవట్లేదంటూ కూడా ముద్రగడ పద్మనాభం యొక్క కుమార్తె క్రాంతి గారు చెప్తా ఉన్నారు. అయితే ఒకసారి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నేను ఒకసారి మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి క్యాన్సర్ తో బాధపడుతున్నారంటూ కుమార్తె క్రాంతి సంచలన విషయాలను బయటపెట్టారు. తండ్రి ఆరోగ్యంపై ఆమె ఆవేదనను వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కొంతకాలంగా ముద్రగడ క్యాన్సర్ తో బాధపడుతున్నారని, కానీ ఆయనకు సరైన వైద్యం కూడా అందించడం లేదని అన్నారు. ఆయన్ను ఎవరో కలవకుండా ఒక చోట బంధించినట్లు చెప్పుకొని వచ్చారు. తన సోదరుడు గిరిపై క్రాంతి సంచలన ఆరోపణలు చేశారు. మా నాన్న ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ తో పోరాడుతున్నారు. నా సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా ఆయన అత్యవసరంగా అందించాల్సిన చికిత్సను నిరాకరిస్తున్నారు. ఈ విషయంలో నేను తీవ్రంగా ఆందోళనతో ఉన్నాను. ఇటీవలే ఒక మాజీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే నన్ను మా నాన్నగారి దగ్గరకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు, కానీ నా సోదరుడు గిరితో పాటు అతని మామ మా నాన్నగారిని కలవడానికి అనుమతించలేదు. నాన్న ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లేదు. ఆయన బంధువులకు ఎప్పటి నుంచో వెంట నడుస్తున్న అనుచరులకు కూడా సమాచారం ఇవ్వలేదు. గిరితో పాటు అతని అత్తమామల సన్నిహితులు మా నాన్నను నిర్బంధించి ఒంటరిగా ఉంచుతున్నారని, ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళడానికి మాట్లాడడానికి అనుమతించడం లేదని నాకు తెలిసింది. గిరి, ఇది అమానుషం. మీరు రాజకీయ కారణాల వల్ల ఇలా చేస్తుంటే నాకు ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాలి. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మా నాన్నగారిని సంరక్షణ అవసరం అంటూ కూడా ఆమె ట్వీట్ చేయడం చేశారు. అలాగే ముద్రగడ పద్మనాభం గురించి 2 రోజుల క్రితం వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించిన ఓ లేఖను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన అనారోగ్య కారణాలతో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొనలేకపోయినని ప్రస్తావించారు. ఈ క్రమంలో ముద్రగడ కుమార్తె క్రాంతి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారనే చర్చ జరుగుతుంది. అయితే ముద్రగడ
పద్మనాభ కుమారుడు గిరి ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే ముద్రగడ పద్మనాభ గురించి ఆ ఆ, గతంలో పార్టీలకు దూరంగా కాపు ఉద్యమ నేతగా ఉన్నారు. అయితే 2024 ఎన్నికల ముందు రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ కావాలని భావించారు. ఈ క్రమంలో ముద్రగడ జనసేన పార్టీలో చేరాలని భావించారు. కానీ ఆ పార్టీ నుంచి ఆహ్వానం లేకపోవడంతో అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం పనిచేశారు. అక్కడితో ఆగకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును కూడా మార్చుకుంటారని సవాల్ చేశారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవడంతో తన సవాల్ని కట్టుబడి తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. సో గైస్ చూస్తున్నారు కదా, సో ముద్రగడ పద్మనాభాన్ని బంధించేశారని, తనకి మెరుగైన చికిత్స అందించట్లేదని కుమారి క్రాంతి అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ క్రాంతి పద్మనాభం గారికి దాదాపు ఏడాది కాలం నుంచి కూడా దూరంగా ఉన్నారు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ముద్రగడ నుంచి క్రాంతి విడిపోయి జనసేన పార్టీలో చేరటం, అక్కడి నుంచి కొన్ని లేఖలు కూడా రాసుకోవటం, మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా వాళ్ళు మాట్లాడుకోవటం. సో రీసెంట్ గా ఆయన అస్వస్థకు గురి కావడంతో కుమార్తె క్రాంతి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు. మా నాన్నని కలవాలి, ఎలా అయినా సరే ఆయన చూడాలంటూ కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యేతో కూడా కలవడానికి వెళ్తే గిరి అలాగే అతని మామ అడ్డుకున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నాయకులు, అలాగే ఆయనకి కాపు సామాజిక వర్గాన్ని నుంచి చాలా మంది అభిమానులు ఉన్నారు, చాలా మంది అభిమానించే వ్యక్తులు ఉన్నారు. అలాగే వీళ్ళ నాన్నగారికి గిరిజనుల నుంచి వెనకబడిన వర్గాలు కూడా వీళ్ళ నాన్నగారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఏదైనప్పటికీ ఆయన ఈ స్థితిలో ఉండటం చాలా బాధాకరం అంటూ కూడా కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ కూడా చేస్తా ఉన్నారు. మరి క్రాంతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, వీళ్ళు స్పందిస్తారా, ఆయన నిజంగా బంధించారా, ఆయన ఎక్కడున్నారనే విషయం కూడా బయటికి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ మరొకటి, జనసేన పార్టీలో చేరాల్సిన ఈయన ఎందుకు చేరలేదు అనే దాని గురించి కూడా ఇప్పుడు చర్చలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన తప్పుకున్న అతను ఓడిపోయారు. అప్పటికి తర్వాత తప్పుకున్నారు. తర్వాత జనసేన పార్టీ నుంచి అందుకు ఆహ్వానం అందలేదంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, నిజంగా ఆయన క్యాన్సరా, ఇప్పుడు క్యాన్సర్ అయితే ఆయన ఏ స్టేజ్ లో ఉన్నారు, అసలు దేనికి సంబంధించిన క్యాన్సర్, ఇవన్నీ కూడా పూర్తిగా బయటకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది.